హెచ్సిఎల్ ట్యాంక్ ఇది. ఇందులో గ్రిల్స్ ఫస్ట్ వేస్తాము, ఎందుకంటే గ్రిల్స్ బాగా ఆయిల్ రస్ట్ కూడి ఉంటుంది కాబట్టి ఇందులో వేస్తేనే కానీ ఆ రస్ట్ క్లీనింగ్ కాదు. ఇలా తెల్లగా అవుతుంది, రస్ట్ అంతా మొత్తం పోతుంది. ఇందులో ఇలా పోతేనే కానీ మన పౌడర్ కోటింగ్ లైఫ్ ఉంటుంది ఎక్కువ. ఇందులో దరిదాపు దాన్ని రస్ట్ని బట్టి ఒక 1 అవర్ వరకు ఉంచుతాం. ఇందులో తర్వాత మళ్ళీ వాటర్ క్లీనింగ్ చేయాలి. ఇది వాటర్ బాగా క్లీన్ చేసేసి ఇలా క్లీన్ చేయాలి. వాటర్ మొత్తం బాగా కడగాలి. ఇది వాటర్ తర్వాత మళ్ళీ ఇందులో ఆయిల్ ఉంటుంది. ఇదంతా ఆయిల్ అంటే సాల్ట్ వాటర్ తోటి ఇదంతా క్లీన్ చేయాలి. సాల్ట్ అనేది ఒక పౌడర్ దొరుకుతుంది. ఇట్లా మొత్తం క్లీన్ చేయాలి. సాల్ట్ వెళ్ళిపోతుంది, రస్ట్ వెళ్ళిపోతుంది, ఆయిల్ వెళ్ళిపోతుంది. దీని తర్వాత మళ్ళీ వేరే ట్యాంక్లో వేయాలి. మళ్ళీ వాటర్లో కడగాలి. ఇది మళ్ళీ తర్వాత ఈ విధంగా చాలా రిస్క్తో కూడుకున్న వర్క్ ఇది. ఇలా చేస్తేనే లైఫ్ ఉంటుంది మనకి. దీని తర్వాత ఇది ప్యాసివేషన్ అంటారు. దీనిలో దాదాపు 3-4 అవర్స్ ఉంచాలి. ఇది పౌడర్ చాలా కాస్ట్లీ ఉంటుంది. ఇందులో 2 అవర్స్ ఉంచితే అందులో ఒక లేయర్ ఫామ్ అవుతుంది. అయిపోయిన తర్వాత తీయాలి. ఇవి మార్నింగ్ చేసిన గ్రిల్స్ ఉన్నాయి, కొన్ని తీస్తున్నాం ఇప్పుడు. ఇగో ఇందులో చాలా ఉన్నాయి, ఇలా తీసాలి. ఇదంతా ఒకటి శుద్ధలాగా ఫామ్ అవుతుంది. ఇది మొత్తం అడగాలి. దాని తర్వాత మళ్ళీ ఎల్లో కలర్, ఇది కూడా కాస్ట్లీ ఉంటుంది పౌడర్, కెమికల్. ఇందులో అలా చల్లి తీయాలంతే. ఎల్లో వస్తుంది చూడండి ఇదంతా. ఓకే, ఇదంతా ఇలా చాలా దీని తర్వాత ఇలా ఎండబెట్టాలి, మొత్తం ఆరిపోవాలి. ఇగో ఇందులో చాలా గ్రిల్స్ ఉన్నాయి చూడండి. ఇది ఇంకా ఇగో ఇవే అన్ని కెమికల్ ట్యాంక్స్ ఇవి. ఇగో ఇలా పౌడర్ కోటింగ్ చేయాలి. ఇది ఇది ఎలక్ట్రోస్టాటిక్ గన్తో చేయాలి. ఇది పెట్టిన తర్వాత ఫైనల్ టచ్అప్ చేయాలి. ఇలాగా ఇలా వేసి ఓవెన్లోకి నెట్టాలి. ఇది 200 డిగ్రీ దగ్గర హీట్ అవుతుంది. దాదాపు 1.5 అవర్ పడుతుంది ఒక లోడ్ కావడానికి మనకి. మళ్ళీ ఒకసారి టచ్అప్ చేస్తున్నాము. ఓవెన్లోకి నెట్టాలి. ఇది ఓవెన్ లాక్ చేసేసేయాలి.
300 డిగ్రీ దగ్గర హీట్ కావాలి. దాదాపు 1.5 అవర్ పడుతుంది. హీట్ అయిన తర్వాత ఇలా వస్తాయి గ్రిల్స్. లైఫ్ లాంగ్ రస్ట్ రాదు. ఎంత తుడిస్తే అంత నీట్గా ఉంటుంది. మనము ఎన్ని రోజులైనా ఇది కలర్ పోదు. ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది, రస్ట్ రాదు. ఇట్లా ఆయిల్ క్లీనింగ్ చేయాలి. పౌడర్ కోటింగ్ ప్లేస్ ఏంటంటే మొత్తం ఆయిల్ క్లీనింగ్ ఆధారపడుతుంది. ఆయిల్ క్లీనింగ్ ఎంత పర్ఫెక్ట్గా చేసేస్తే, అంటే కెమికల్ క్లీనింగ్ ఎంత పర్ఫెక్ట్గా చేస్తే అంత లైఫ్ ఉంటుంది. ఇది వర్క్షాప్. ఇది ఇదంతా నా వర్క్షాప్. ఇది లంచ్ టైం కాబట్టి వర్కర్స్ ఎవరు లేరు. ఇదంతా వర్క్షాప్ నాది. కాలేజ్ ఫర్నిచర్ తయారు చేస్తుంటాను. ఇదంతా కాలేజ్ డెస్క్లు. ఇదంతా